స్పీకర్లను కూడా విమర్శిస్తా. స్పీకర్ ఏమన్నా దేవుని వరప్రసాదమా? ప్రసాదం అని చేసేదే తప్పులు కదా. రాజ్యాంగము ఆయనకు అద్భుతమైన స్థానాన్ని ఇస్తే ఆయన మాత్రం దాన్ని ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి కోసం తప్పులుగా చేస్తుండు. ఆకుల శ్రీనివాసరెడ్డి అంటలేడు దేశ అత్యున్నత న్యాయస్థానం అంటుంది. చూడు, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా? మహారాష్ట్ర స్పీకర్ మాదిరి వ్యవహరిస్తారా? ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎంత సమయం కావాలో అడగడానికి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం. 10 నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న పిటిషన్ న్యాయవాదులు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? అసలు మీకు ఎంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే చెంప మీద కొట్టింది అని అర్థం. ఒక స్పీకర్ స్థానంలో ఉండి ముఖ్యమంత్రి ఏది చెప్తే చేయకయా, నీకు అద్భుతమైనటువంటి విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఒక పార్టీ మీద, కేసీఆర్ బొమ్మ మీద, గులాబీ జెండా మీద, గులాబీ సైనికుల భుజాల మీద గెలిచినటువంటి ఉన్మాదులు, దుర్మార్గులు, దొంగలు రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీతో అంటగట్టి వాళ్ళతో వ్యభిచారం చేస్తుర్రు. మొగడు ఉండగానే మిండెన్ దగ్గర వండుకొని మేము ఇంకా మొగంతో ఉన్నామని చెప్పి ముండమోపి గాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేవంటే బాధ అవుతుంది వీళ్ళకి.